వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ మనం చూస్తున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? ఇప్పుడు ఎవరైతే ఆర్నమెంట్స్ చేపించుకుంటారో సో వాళ్ళందరూ ఇప్పటి నుంచే చేపించుకోవడం మంచిదా? కాదా? దీని గురించి మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ మధు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయిన సిచ్యువేషన్స్ అసలు దాన్ని ముట్టుకుంటేనే షాక్ కొట్టేటట్టుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇప్పటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేయొచ్చు అని అంటారా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేసి కన్సాలిడేషన్ అయ్యేటప్పుడన్నా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అని అంటారా? సార్ ఇప్పుడు ఈ ప్రిసియస్ మెటీరియల్‌లో ఎస్పెషల్లీ గోల్డ్ అయితే సేఫ్టీ అసెట్ అని చెప్పాము కదా! అవును. బట్ అప్పటికి ఈ టైంలో హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్ అది ఆర్నమెంట్ రూపంలో అయినా ఏదైనా సరే కొంచెం వెయిట్ చేయమనే చెప్తాను. ఎందుకనంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. రెండోది సిల్వర్ కూడా బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అన్‌సర్టెనిటీ సిల్వర్ కూడా ఒక రకంగా బాగా పెరుగుతుంది. ఈ మధ్యలో చూస్తే మళ్ళీ కాపర్ కూడా తెర మీదకొచ్చేసింది. అంటే ఎప్పుడైతే ఈక్విటీలో కొంచెం రిటర్న్ కనబడకపోతే కమోడిటీ అనేది ఎప్పుడు గ్రో అవుతుంది. అయితే ఆర్నమెంట్స్ అట్లాంటివి తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంకో కొంచెం టైం వెయిట్ చేస్తేనే మంచిది. ఇంత హై కాస్ట్‌లో కొని అంటే ఆర్నమెంట్ అనంటే అది రెగ్యులర్ యూజ్ అదొక రిటర్న్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఓన్లీ రిటైర్మెంట్ మన ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంకొన్ని రోజులు గోల్డ్, సిల్వర్‌కి టైం ఇస్తేనే బావుంటది. ఇప్పటికైతే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఎందులో కూడా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతదని కూడా చెప్పలేము అందులో ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే మోస్ట్ ప్రిఫరబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ గోల్డ్ అండ్ సిల్వర్. ఎస్పెషల్లీ గోల్డ్‌లో యూసేజ్ కూడా ఉంది. అంటే ఓకే. ఇండస్ట్రియల్ యూసేజ్ లేదు. కానీ రెగ్యులర్ యూసేజ్ ఉంది. సిల్వర్ విషయానికొస్తే ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. సో దీనివల్ల స్ట్రాంగ్‌గా ఈ ప్రైస్ అనేది వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ యూజ్ ఉంది. ఇంకా ఆ పారిశ్రామిక విప్లవం అంటారు దాన్ని ఒక్కొక్కసారి. ఏంటనంటే ఆ ఇండస్ట్రీలో అదొక రెబెల్‌గా గ్రో అయ్యే ఛాన్స్ అనేది రానున్న రోజుల్లో ఉంది సిల్వర్‌కి. దానివల్ల సిల్వర్ రేట్ పడట్లేదు. రెండోది ఇంటర్నేషనల్‌లో కూడా ఇప్పుడు రాబర్ట్ కియోసాకి వీళ్ళందరూ కూడా ప్రమోట్ ఎక్కువ చేస్తున్నారు దీన్ని. అంటే వాళ్ళ ట్విట్టర్ పేజెస్‌లో హ్మ్. గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ని లక్షలకెళ్తుంది, ఇన్ని లక్షలకెళ్తుందని చెప్పి చెప్తున్నారు. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పటికీ మార్కెట్‌ని ఎవరైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఐడియా మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మార్కెట్ ప్రిడిక్ట్ చేశారు అని అంటే అయితే వాళ్ళకి ఏం తెలవకపోవాలి. వాళ్ళు మొత్తానికి ఏం తెలియని వాళ్ళైతే మార్కెట్ ప్రిడిక్ట్ చేస్తారు. మార్కెట్‌లో దేన్ని గాని గోల్డ్ ప్రైస్ గాని, సిల్వర్ ప్రైస్ గాని, ఈక్విటీ ప్రైస్ గాని ఎవరైనా చేస్తున్నారు అంటే మాత్రం అదొక ఫూలిష్ యాక్టివిటీ అయిపోతది. ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు దీన్ని. లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి ఎన్నో రకాల వీడియోలో చాలామంది చెప్తున్నారు. గోల్డ్ ఇక్కడికెళ్తది, సిల్వర్ అక్కడికెళ్తది. అలా చెప్పడానికి ఉండదు. ఎనీ టైమ్ అది రిటర్న్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎనీ టైమ్. గోల్డ్‌లో మీకు అంత డ్రాస్టికల్‌గా కనబడకున్నా సిల్వర్‌లో అయితే కనబడతది. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చిందనంటే మార్కెట్ మనీ అంతా మళ్ళీ సిల్వర్ నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతది. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి చూస్తే కాపర్‌లో ఒక విపరీతమైన ఫ్లో కనబడుతుంది. అవును. ప్రీసియస్ మెటీరియల్‌లో చైనాలో దొరకట్లే. చైనాలో ఉన్న మెటీరియల్ ఎక్కడ లేదు. చైనా అందరిని ఆపుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ చైనాలో ఏదైతే ప్రీసియస్ మెటీరియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఈటీఎఫ్స్, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటిలలో విపరీతంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏఐ ట్రెండ్ నడుస్తుంది. ఏఐకి కంపల్సరీగా మనకు చిప్స్ కావాలి. ఆ చిప్స్‌కి కావాల్సింది సిల్వరు. ఇదని చెప్పేసి ఇప్పుడు యూఎస్ స్టాక్స్ చూడండి. యూఎస్ స్టాక్స్ ఎక్కడుండేటివి ఎక్కడికెళ్ళిపోయినాయి. యాక్చువల్లీ ఇదంతా ప్రాపర్ రిటర్న్ కాదు. ఇదొక స్పెక్యులేటెడ్ ఏరియా వల్ల స్పెక్యులేషన్ వల్ల పెరిగిన రిటర్న్ తప్ప ఏది కూడా నిజంగా కన్జంప్షన్ పర్పస్‌లో పెరిగింది కాదు. కన్జంప్షన్ ఎక్కువైపోయి, ప్రొడక్షన్ ఎక్కువైపోయి, లాభాలతోని ఎక్కువైపోయి పెరిగే వ్యవస్థ కాదు. కమోడిటీ అంటేనే ప్రైస్ అనేది డిమాండ్‌ని బట్టి పైకొస్తది. ఈ డిమాండ్ అనేది ఆర్టిఫిషియల్ డిమాండ్ లాగానే ఇప్పటికి కనబడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిమాండ్ అది. సో ఆర్టిఫిషియల్ డిమాండ్ ఇప్పుడు గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? చేయకూడదా? అని మన డిస్కషన్‌లో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం గోల్డ్ షాప్స్‌కెళ్ళినట్లయితే హైదరాబాద్ గాని, మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో సో బంగారం కొనేవాళ్ళు ఇంకా తగ్గలేదులే గాని ఇంకా పెరిగారని చెప్పొచ్చు. హ్మ్. సో మొత్తం బంగారం షాప్‌లో కొంచెం నిండుగానే ఐ మీన్ వీకెండ్ కనిపిస్తే అంత విపరీతంగా పెరిగిపోయారు. సో ఎంత పెరిగినా గానీ మనోళ్ళు ఎవ్వరు తగ్గట్లేదు. ఇంకా ఏదో పెరుగుతుంది అని ముందే ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి. ఇప్పటి నుంచే చెయ్యాలని ఫిజికల్ ఆర్నమెంట్ అనేది తీసుకుంటున్నారు. సో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో వాళ్ళకి తెలియక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. యెస్. అదే ఇప్పుడు మన ఈటీఎఫ్ గాని, ఫండ్ ఆఫ్ ఫండ్స్ గాని మనం తీసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం ప్లాన్స్ ఎలా ఐ మీన్ రిటర్న్స్ ఎలా ఉంటాయి? దీనికన్నా కొంచెం బెటర్ ఉంటాయా? లేకపోతే ఎలా
ఉంటాయని అంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళే కొంచెం ఎక్కువగా బెనిఫిట్ అవుతారని చెప్పొచ్చు. ఎలా? ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ అనేది వాళ్ళు ఆర్నమెంట్ని ఎంజాయ్ చేస్తారు. రెండోది ఈటీఎఫ్ రూపంలో మీరు వెళ్తే ఏంటంటే గోల్డ్కు ఉన్న కొన్ని రకాల మైనస్ ఉన్నాయి. ఇవేంటి, మీకు తరుగు ఉంటుంది. అవును. ఆ తరుగు డిప్రిసియేషన్లు అవన్నీ పోతే, రెండోది సేఫ్టీ, ఇంకొకటి లాకర్స్ కావాలి. వీళ్ళందరూ కొనేసే బంగారం అంతా పెట్టుకోవాలని అంటే లాకర్స్. ఇంకొకటి ఏంది, అసలు గోల్డ్ ఇంత ట్రెండ్ రావడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది ఇండియాలో. ఇప్పుడు బ్యాంక్స్ రిజర్వ్ ఉంచుకోవడానికి గోల్డ్ మీద డిపెండ్ అవుతున్నాయి. గోల్డ్ను కొని పెడుతున్నాయి బ్యాంక్స్. ఇంతకుముందు సేఫ్టీ అసెట్ కింద వేరే వేరే ఇన్స్ట్రుమెంట్లలో పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు మెయిన్గా గోల్డ్నే సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయో అవన్నీ కూడా గోల్డ్ను పర్చేజ్ చేస్తున్నాయి. దానివల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఏదైతే మీరు బయట వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొంటున్నారో చాలామంది మీరు చూడండి ఆర్నమెంట్సే కొంటారు. బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అని అంటే చాలామందికి రెండు రకాలు యూజ్ అవుతుంది. రెండు రకాలు యూజ్ అవుతున్నప్పుడు మీరు 2 lakhsలో కొన్నా తప్పులేదు, 2 lakhs 3 lakhs కొన్నా కూడా మీకు తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అసెట్ని. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైతే కాయిన్స్ వాళ్ళు తీసుకుంటారో వాళ్ళ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు భావిస్తున్నారు. అంటే వాళ్ళు దాన్ని యూజ్ మర్చిపోతారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాపర్టీ కొన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. హై రేట్లో ఉన్న ప్రాపర్టీని కొని పెట్టుకుంటారు కొంతమంది. నాకు ప్రాపర్టీ ఉందని మురిసిపోతారు. కానీ యాక్చువల్గా మ్యాథమెటికల్గా ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. దీనిలో ఐఆర్ఆర్ ఎంత, నేను ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత తగ్గింది, ఇది ఉండదు కదా ఇంత. కాబట్టి గోల్డ్ కొన్న వాళ్ళు కూడా 6 months 1 yearలో అమ్మే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే గోల్డ్ కొంటారో అది 7, 8, 10 years అలా హోల్డ్ చేస్తారు. అలా హోల్డ్ చేసినప్పుడు అది 5% రిటర్న్ ఇచ్చినా ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. మనం 1 lakhలో కొంటే 2 lakh అయిందని చెప్తాం, కానీ 1 lakhలో కొంటే నాకు 11% ఇచ్చింది, 12% రిటర్న్ ఇచ్చిందని ఎప్పుడు కూడా మాట్లాడడం. ఇండియాలో రెండు అసెట్స్కి, ఒకటి ప్రాపర్టీకి, 2 గోల్డ్కి, దీనికి ఏంటనంటే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎలా చెప్పుకుంటారంటే జనాలు దీన్ని క్వాంటిటీ కింద చెప్పుకుంటారు. సో అదో ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉంది. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 10 గ్రాముల బంగారం ఉంది అని చెప్తారు, కానీ నాకు 12 లక్షల విలువైన బంగారం ఉంది, నాకు 1.5 కోటి విలువైన ల్యాండ్ ఉందని చెప్పారు. వేరే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మాత్రం నా పోర్ట్ఫోలియో 15 నుంచి 14 పడింది, 14 నుంచి 12 పడింది, ఇలా మాట్లాడతారు. కాబట్టి ఎవరైతే క్వాంటిటీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు రిటర్న్ అసలు ఆలోచించని వ్యక్తులు ఉంటారో ఇంకా వాళ్ళు ఎదిగున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈక్విటీ సైడ్ రావట్లేదు కాబట్టి ఏదో రూపంలో. ఎందుకంటే ఈవెన్ గోల్డ్ అనేది మోస్ట్ సేఫెస్ట్ అసెట్ ఫర్ లిక్విడిటీ. కాబట్టి ఆ విధంగా వాడుకుంటే ఓకే. బట్ రిటర్న్ పరంగా నేను ఈటీఎఫ్లో సేవ్ చేస్తాను, సిల్వర్ ఫండ్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి అదొక ఈటీఎఫ్ తీసుకుంటాను, లేదంటే నేను మ్యూచువల్ ఫండ్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్న ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ 15 yearsలో అన్నిటికంటే ఎక్కువ ఇది పెరుగుతుందని ఏదైతే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేస్తారో దట్ ఈస్ రాంగ్ అనమాట. ఎందుకంటే బిజినెస్ ఇచ్చే రిటర్న్ ఎప్పుడు కూడా కమోడిటీ ఇవ్వదు. అందుకని ఈక్విటీ, లాంగ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ ఈక్విటీ. లాంగ్ టర్మ్ ఉంది అంటే లాంగ్ టర్మ్ అని మాట్లాడేమనంటే అందులో కొంత పార్ట్ ఇందులో పెట్టుకోండి. ఎందుకంటే డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడాం కాబట్టి ఈక్విటీతో పాటుగా డైవర్సిఫికేషన్, కమోడిటీకి, డెట్ ఫండ్స్ ఇలాంటి అన్ని కాంబినేషన్లో తీసుకోవాలి తప్ప మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రోజులలో ఎస్ఐపిఏ గోల్డ్ అండ్ సిల్వర్లో స్టార్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఈటీఎఫ్లో మీరు చేసిన, ఇంటర్నేషనల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో చేసిన రిటర్న్ అనేది రిటర్నే. ఒక అసెట్లో వచ్చే రిటర్న్ మీరు ఎన్ని విధాలుగా తిప్పి కొట్టినా కూడా అది అలాగే ఉంటుంది. అది మనం వాటర్ కదా, గ్లాస్లో వస్తే గ్లాస్ ఆకారం వస్తే, బాటిల్ వస్తే బాటిల్ ఆకారం వచ్చినట్టు మీ గోల్డ్లో రిటర్న్ 8%, 9% అన్నప్పుడు మీరు అది ఏ రూపంలో పెట్టినా అది 8-9కే ఆగుతుంది. మీరు ఆర్నమెంట్ కొన్నా అంతే ఆగుతుంది, ఇది అయినా ఆగుతుంది. అట్లీస్ట్ ఆర్నమెంట్ కొంటే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అనేది ఉంటుంది తప్ప మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈటీఎఫ్లు, ఎస్ఐపీలు, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్లో మొత్తం పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కూడా 100% ఇస్ నాట్ సజెస్టబుల్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.